ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి ఈరోజు వీడియో? ఎస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అప్డేట్ ఇచ్చేద్దామని వచ్చేసాను. సో చూసేద్దాం. ఈరోజు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ప్లీజ్ గివ్ మీ a quick view of my universe person current feelings right now. Universe, see, looks like ఈ పర్సన్ సైలెంట్గా తమ వర్క్ ఏంటో తాను, తమ పని ఏదో తాము చూసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. డ్యూ టు లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్, లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్స్ మీకు మీ పర్సన్కి మధ్యన జరుగుండొచ్చు. లేదా పాస్ట్లో వీళ్ళు తెలిసి ఆర్ తెలియక, ఎవరు తెలిసి తెలియక అని నేను అనకూడదు, బట్ వాడాల్సి వస్తూ ఉంది. ఈ పర్సన్ చేసిన ఆల్ మిస్టేక్స్కి ఇప్పుడు సంథింగ్ సైలెంట్ మోడ్లో నడుస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. సైలెన్స్, బికాజ్ ఈ పర్సన్ ఏదో మారాలి అని వాళ్ళుగా ఏదో అనుకుంటూ ఉన్నారు. వీళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వీళ్ళ బిహేవియర్ కావచ్చు, మీతో నడిచిన సిచ్యువేషన్షిప్ కావచ్చు, వీళ్ళు చేంజ్ అవ్వాలి, పాజిటివిటీలోకి పాజిటివ్గా మారాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు రైట్ నా. ఎస్, డ్యూ టు కార్మిక్ లెసన్స్. అండ్ అలాగే ఈ పర్సన్ ఆల్రెడీ నేను పాస్ట్ వీడియోలో చెప్పాను, లెసన్స్ అవి నేర్చుకుంటూ ఉన్నారు అని. ఎస్, వీళ్ళు ఏం చేస్తే అదంతా కూడా కర్మ రూపేణ వీళ్ళకి హిట్ చేస్తూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది మాటల ద్వారా చేస్తున్నారా, యాక్షన్ ద్వారా చేస్తూ ఉన్నారా అంటే అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి వీళ్ళకి. సో అందుకే ప్రజెంట్ వీళ్ళు మారాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, వీళ్ళు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న వ్యక్తుల్ని అయితే కోల్పోయారు. ఫెమినైన్ ఎనర్జీ అంటే కేరింగ్ ఎనర్జీ అనమాట. వీళ్ళు ఇలా సైలెంట్గా ఐసోలేషన్ ఉండేదానికి రీజన్ కూడా ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. డివైన్ ఎనర్జీ గురించి మళ్ళీ వీళ్ళు క్రేవింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు. క్రేవింగ్ చేస్తున్నారు అనే దానికన్నా ఇప్పుడు లాస్ అయ్యాను అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు రైట్ నా. యా, లుక్స్ లైక్ ఈ పర్సన్ అయితే ప్రజెంట్ తన వర్క్ ఏంటో తాను, తమ పని ఏంటో తాము ఇదంతా చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్. సైలెంట్గా ఐసోలేషన్లో ఉన్నారని కూడా చెప్పాలి కొంతమంది, బట్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదని కూడా చెప్పాలి. ఓకే, ఏం చేస్తారు? క్లైమ్ 444తో ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి.